ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టైం 8 అవుతుంది. అలిపిరి మార్గంలో వెళ్తున్నాము. ఓం వెంకటేశాయ నమః. చూద్దాం ఎన్ని గంటలకి మళ్ళా కొండపైన చేరుకుంటాము. గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, గోవిందా 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 గోవిందా. అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. నువ్వు 7 కొండలు ఎక్కుతుంటే, నువ్వు రాజద్వారం దాటుతుంటే, నువ్వు ఆనంద నిలయంలో కెడుతుంటే స్వామి ప్రహృష్టవదనంతో వచ్చాడు రా నా కొడుకు, వాడురా ధర్మమునందు అనురక్తి, వాడికి ప్రాణం రా వేదం అంటే, వాడికి ప్రాణం రా ఋషిప్రోక్తం అంటే, వాడు నమ్మి చెప్పుకున్నాడు, నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి, నువ్వు ఆయన్ని చూడటం కాదు. నువ్వు ఎన్ని మాటలు ఆయన్ని చూస్తే ఎవడికి కావాలి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. అల్లదివో శ్రీహరివాసము ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమ. బిడ్డా, ఒక్క నిమిషం ఆగు. ఒంటరివాడి అయ్యావనిపిస్తుందా? భయపడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఒక్కసారి నన్ను తలుచుకుని మా కొండకిరా, నీకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. తులాడు భగవంతుడు పరమానంద మహాప్రవాహముల పరవశించు పరంధాముడు కని విని ఎరుగని విధముగ కలియుగ దేవుడు అలసినాడు. అతి చిత్రముగా తన భక్తునితో ఆటలాడగా తరలాడు. గోవిందా గోవిందా.
పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. ఏ ఆటలాడిస్తావు ఓ కోతి బొమ్మ, ఏ బాట చూపిస్తావు కానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం. వెంకటేశ శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా.
వాడని అమ్మాయైతే చాలా ఆనందం, ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం. ఆశలు తీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడైతే చిన్న ఆనందం, కాదు అది చిన్మయానందం, చిట్టి ఆనందం, కాదు అది సృష్టి ఆనందం, కాస్త ఆనందం కాదు అది శాశ్వత ఆనందం. ఒకవేళ ఆయన ఈసారి నిన్ను కాపాడలేకపోతే కాపాడలేకపోయారు, అందులో ఏముంది? ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు, ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. దయచేసి నాకు దర్శనమివ్వండి ప్రభు. నిండెనయ్యా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి విషమ పరీక్ష. విషమ పరీక్ష. శిష్టుల రక్షణ సేయు స్వామికే శిక్షగా మారిన భక్తుని దీక్ష. గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షాదక్ష. కాచుకో 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 కాచుకో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మాండ మేలేటి ఫైనల్ గా 3550 మీటర్లు ఓవర్ కంప్లీట్ అయింది. గోవింద గోవింద. స్వామి పుష్కరిణీ స్నానం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్లి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. ఈ కటౌట్ మన వెనకల ఉన్నంత వరకు మనకి భయం అనేది డిక్షనరీలో ఉందా? పొరపాటు తిరుపతి ఏడుకోండి వెంకన్న స్వామి ఈశ్వరుగా నా వెనకుని నన్ను బతికించినాడా? చాలా పెద్దోడే పుడుతానన్నా, పోయే టాప్ లో పోయి కూర్చుంటా. జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా. గజేంద్రుడంత
వెంకటి దాసుడినే పరీక్ష పిదవే ఆదుకున్న నీవే నాకై గజరూపంలో హరుదించావే ఏ యుగానయే యోగులు నోచని భాగ్యము నాదయ్యా. ఆ స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మీ మొక్కులు కోరికలు తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. స్థల పురాణం. ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస. కలియుగంలో శ్రీవారు ఆదివరాహ స్వామి వారికి ఒక వరమిచ్చారు. ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం, ప్రథమ దర్శనం నీకే వరాహ అని. వైకానస ఆగమ శాస్త్రం, క్షేత్ర నియమం ప్రకారం స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ప్రతి భక్తుడు ముందుగా పుష్కర స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకుని ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలోనున్న శ్రీవారి దర్శనం చేసుకోవాలి. ఇది తిరుమల యొక్క క్షేత్ర సాంప్రదాయం. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముందు తల్లి ప్రధానం, తరువాత గురువు, ఆ తరువాతే భగవంతుడు. కోట్లు సంపాదించేవాడైనా కట్టిక పేదవాడు అయినా ఏడుకొండల వాణి ముందు అన్నప్రసాద భవనంలో కూర్చోవాల్సిందే. అసలైన అమృతం అంటే ఏంటో అక్కడే తెలుస్తుంది. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఆకలితో ఉన్న తన బిడ్డల కోసం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. రోజుకు కోట్ల రూపాయల హుండీలో పడిన ఆ స్వామికి అసలైన ఆనందం తన భక్తుల కడుపు నింపటంలో ఉంటుంది. అక్కడ కూర్చొని అరిటాకులో భోజనం చేస్తుంటే పక్కన ఉన్నది కోటీశ్వరుడా సామాన్యుడా అనే తేడా ఉండదు. వడ్డించే వేడి వేడి అన్నం, ఆ సాంబార్, అందులో ఉండేది కేవలం ఉప్పు కారాలు మాత్రం కాదు, ఆ శ్రీనివాసుడి ప్రేమ. ఆ అన్నం ముద్ద గొంతులో దిగుతుంటే కళ్ళమ్మట నీళ్లు రావడం ఖాయం. కడుపు నిండిందన్న తృప్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. బయట వేల రూపాయలు ఖర్చు పెట్టి 5 స్టార్ హోటల్లో తిన్నా రానంత ప్రశాంతత స్వామివారి ప్రసాదం అన్న ఒక్క భావనలో ఉంటుంది. ఈ తృప్తిని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సమయం 7:30 అయింది. ఈరోజు దర్శనం ఎన్ని గంటలకు అవుతుందో చూడాలి. ఈరోజు దాదాపు 15-16 గంటలు అంటున్నారు దర్శనానికి. ఈరోజు అయితే చాలా మంది ఎక్కువ ఉన్నారు క్యూలో. దర్శనం అయిపోయినాక 8 గంటలకు చెప్తాం. గోవింద గోవింద. కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ, ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ, ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే, వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజ
మలగిమ